చాలామంది ఏంటంటే చిన్న పొక్కులాగా మిగిలిపోయి అది మెల్లగా చీము కారుతూ ఉంటే వీళ్ళు పట్టించుకోకుండా అలాగే వదిలేస్తున్నారు. దీనివల్ల మల్టిపుల్ ఛానల్స్ ఫామ్ అయిపోయి ఇది మొత్తం క్రానిక్ పైలోనైడల్ సైనస్గా మారిపోతూ ఉంటుందన్నట్టు. సో దీనికి మరి ఏం చేయాలి? ఎందుకంటే దీనికి మనం మందులు ఇస్తే ఓన్లీ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది కానీ పైలోనైడల్ సైనస్ పోదు. సో ఇట్లాంటి వాటికి మామూలుగా అందరూ ఏం చేస్తారంటే ఓపెన్ సర్జరీ చేసి ఈ రకంగా మొత్తం తీసేస్తూ ఉంటారు అన్నట్టు. సో ఇట్లా ఓపెన్ సర్జరీ చేశాక కొందరు కుట్లేస్తారు, కొందరు అలాగే వదిలేయడం వల్ల కింద నుంచి కండ బెరుకుంటూ మెల్లగా పైకి హీల్ అవుతూ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే రాంబాయిడ్ ఫ్లాప్ సర్జరీ అంటాం. అంటే ఇట్లా కండ తీసేసి పక్కనున్న కండ తీసుకొచ్చి ఇక్కడ వేసేస్తుంటాం అన్నట్టు. ఫ్లాప్ సర్జరీస్ అంటాం. ఇంకా మన టీఆర్హెచ్లో చేసే లేటెస్ట్ సర్జరీ ఏంటి అంటే లేజర్ సర్జరీ అన్నట్టు. ఈ లేజర్ సర్జరీలో ఏం చేస్తామంటే ఈ చిన్న ఓపెనింగ్ చేసేసి ఈ ట్రాక్ట్ ఏదైతే ఉందో ఈ ట్రాక్ట్ మొత్తాన్ని లేజర్తో కాల్చడం జరుగుతుంది అన్నట్టు. దీనివల్ల ఏంటి అంటే ఎటువంటి డ్యామేజ్ ఉండదు, ఎటువంటి పెయిన్ ఉండదు, ఎటువంటి డ్రెస్సింగ్స్ అవసరం ఉండదు. ఇన్సిషన్ బట్టి కొన్నిసార్లు మిక్సర్ చేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు ఇన్సిషన్ ఇచ్చి ఆ పర్సంత తీసేసి లేజర్ చేయడం వల్ల అంటే ఆ సైనస్ ట్రాక్ట్ని మొత్తాన్ని మనం లేజర్ చేయడం వల్ల కోత అనేది చాలా తగ్గుతుంది. దీనివల్ల పేషెంట్ ఇమ్మీడియట్గా పెయిన్ రిలీఫ్ అవుతారు, ఇమీడియట్గా వాళ్ళ జాబ్కి వెళ్ళిపోవచ్చు, ఎటువంటి బెడ్ రెస్ట్ ఉంటుంది. అదే ఈ ఓపెన్ సర్జరీ చేసిన ఫ్లాప్ సర్జరీ చేసిన 1 month బెడ్ రెస్ట్ ఉండాల్సి వస్తుంది. వాళ్ళు ఎటు కదలనికి రాదు, బోర్లోనే పడుకోవాల్సి వస్తుంది. బట్ మనం చేసిన లేజర్ సర్జరీలో అటువంటిది ఏమి ఉండదు. ఇమీడియట్గా పేషెంట్ డిశ్చార్జ్ చేస్తాము 1 dayలో అండ్ పేషెంట్ యథావిధిగా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. అంతేకాకుండా అక్కడ జస్ట్ ఇంట్లో వాళ్ళు డ్రెస్సింగ్ చేసుకునేంత సరిపోతుంది. ఎటువంటి బయట చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ డ్రెస్సింగ్ చేసుకుంటే మెల్లగా కండ పెరుగుకుంటే ఆ ఏరియా క్లోజ్ అయిపోతుంది.